ఉంటారో వాళ్ళకి ఇప్పించడం జరిగిందండి. ఆయన పిల్లలపూడి నుంచి ఆ వ్యవసాయ సోదరులు తీసుకొచ్చారు. అదేంటంటే ఒక 10 నిమిషాలు 10 నుంచి 15 నిమిషాల్లోనే ఒక ఎకరాకి పిచికారీ చేయడం జరుగుతుందండి. అసలు చాలా తక్కువ ఖరీదుతో చాలా తక్కువ శ్రమతో స్ప్రే చేయడం జరిగిందండి. అసలు ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో కూలీ చాలా ఎక్కువైపోయిందండి. కూలి మనుషులు దొరకడం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. 90% వ్యవసాయం చేయడానికి కష్టపడుతున్నారు అంటే కూలీ దొరకకేనండి. పెట్టుబడి పెట్టినా సరే కూలీ దొరకట్లేదు. అందులోని పెట్టుబడి కన్నా కూలీ వాళ్ళకి ఇచ్చే వేజెస్ చాలా ఎక్కువైపోతున్నాయి. అందువలన మనం ఏం చేయాలంటే వ్యవసాయం లాభసాటిగా ఉండాలంటే పెట్టుబడి తగ్గించి లాభం పెంచుకోవాలండి. అందువల్ల ఏంటంటే ప్రజెంట్ మనకి ఏదైతే టెక్నాలజీ అందుబాటులో ఉంటుందో దాన్ని అలవరుచుకొని ఈజీ మెథడ్స్లో వ్యవసాయం చేయడం, రాబడి పెంచుకోవడం అలవాటు చేసుకోవాలండి ప్రతి రైతు కూడా. అందువల్ల ఏంటంటే పంట వేసిన తర్వాత పంట కాలంలో కనీసం ఒక 3 సార్లైనా పురుగు మందులు పిచికారీ చేయాలండి. సో అందరూ ఈ ప్రభుత్వం తరఫున అందించినటువంటి ఈ డ్రోన్ని వినియోగించుకొని మీ ఖర్చును తగ్గించుకొని ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను. చెప్పింది ఉన్నారు కదా, రైతు సోదరులందరూ మేడం గారు చెప్పినట్టు చేస్తే ఖర్చు తగ్గుతుంది, రాబడి వస్తుంది. మన రైతుల ఆరోగ్యం మెయిన్ ముఖ్యం. డబ్బులు ఎలా వస్తాయి, రేపు పోతాయి. పురుగు మందు కొట్టేటప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అదే లేదు పురుగు మందులు లేకపోతే మన సుభాష్ పాలేకర్ పద్ధతిలో నాటుకోవచ్చు, అది తర్వాత చెప్పుకున్నాం. మన